ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు మూర్ఖుల సహవాసం అనే కథ చెప్పుకుందామా? ఓకే. ఒకసారంట కృష్ణదేవరాయల దగ్గరికి ఆయన రాజ్యసభలో ఉండే సభ్యులందరూ వెళ్ళి కృష్ణదేవరాయల గారిని ఇలా అడుగుతారు. ఏమని? మీరు ఎక్కడికి వెళ్ళినా తెనాలి రామకృష్ణనే వెంట తీసుకెళ్తున్నారు, మేము కూడా సభ్యులమే కదా, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు కృష్ణదేవరాయలు గారు సరే ఈసారి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను అంటాడు. ఒకసారి కృష్ణదేవరాయలు గారికి ఆయన రాజ్యంలో ఉండే ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా తెలుసుకోవాలని ఆయన మారువేషంలో వెళ్తాడనమాట. రాజ్యంలోకి మారువేషంలోకి వెళ్ళి అక్కడ ఒక పంట పొలాలు ఉంటాయా, అక్కడ చాలామంది రైతులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అంటారు. సరే అని వాళ్ళు నీళ్ళు ఇస్తారు. అలా మాటల్లో పెట్టి మీ రాజు మంచివాడేనా అని అడుగుతారు. అక్కడ ఉండే వాళ్ళందరూ మా రాజు చాలా మంచివాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అంటారు. అప్పుడు ఇంకొక అతను వచ్చి ముసలి రైతు అనమాట. ఒక చెరుకు గడ ఉంటుంది కదా, దాన్ని పీకి మా రాజు ఇలాంటి చెరుకు గడ లాంటి వాడు అంటారు. ఆయనకేం అర్థం కాదు, షాక్ అయినట్టు ఆశ్చర్యంగా పెడతాడనమాట. సరే అని అతనితో వచ్చిన సభ్యులు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు. ఏంటి ఈ రైతు ఏమన్నాడు, నన్నేంటి చెరుగ్గడతో పోలుస్తున్నారు అంటే, రాజుగారు మీరంత బలహీనంగా ఉన్నారని ఆ రైతు ఉద్దేశం కాబోలు అని తప్పుగా చెప్తారు. అప్పుడు రాజుకి కోపం వచ్చి ముసలి రైతు దగ్గరికి వెళ్ళి, మీకు ఎంత ధైర్యము, రాజునే ఇంత మాట అంటారా, నేను ఇంత బలహీనంగా ఉన్నానా అని తనే రాజు అన్నట్టు ఒప్పేసుకుంటాడు. అప్పుడు ఆ ముసలి రైతు భయపడిపోతాడు. అతని పక్కనే ఉండే ఇంకొక ముసలి రైతు వచ్చి, నా మిత్రుడు చెప్పింది ఇది కాదు రాజుగారు, మీరు చెరుగ్గడలాగా మధురంగా ఉంటారు, అంటే చాలా స్వీట్గా ఉంటారు, ఇంకా శత్రువులకి ఈ చెరుగ్గడ అంత కఠినంగా కూడా ఉంటారు అని ఉద్దేశం అంటారు. అప్పుడు ఆయన ఇలా అంటాడు, అయ్యో నేను తప్పుగా అనుకున్నానే అని అంటుండగానే తెనాలి రామకృష్ణ వచ్చేస్తాడు. ఎవరు తెలుసా? ముసలి రైతు మిత్రుడు తెనాలి రామకృష్ణ. ఆయన అలా గడ్డం పెట్టుకొని వస్తాడనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు. మీరేంటి ఇక్కడ అంటే, మీరు ఎక్కడుంటే నేను అక్కడే కదా అంటారు కృష్ణదేవరాయలతో తెనాలి రామకృష్ణ. అప్పుడు అతనితో వచ్చిన సభ్యులను చూపించి, మీరు రాజుగారిని ఏమరుస్తున్నారు, మీరు కరెక్ట్గా చెప్పాలి కదా, ఇది చాలా తప్పు, లేకపోతే ఈలోగా ముసలి రైతుకి ఏదో ఒక శిక్ష పడుండేది కదా అంటారు. అప్పుడు కృష్ణదేవరాయలు గారు రియలైజ్ అయ్యి, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళను, నేను నాతోటి తెనాలి రామకృష్ణని మాత్రమే తీసుకెళ్తాను అని చెప్తాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.